14 లోకాల సృష్టి జరిగిన తరువాత 14 లోకాల నివాసులను సృష్టించడానికి శ్రీ మహావిష్ణువు సహాయం కోరుతూ అష్టాక్షరి మంత్రం జపం చేస్తూ ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత పరబ్రహ్మ ప్రసన్నుడై జరగబోయే సృష్టితత్వము బ్రహ్మకు తెలియచేయాలని అర్ధనారీశ్వర రూపంతో బ్రహ్మ ముందు ప్రత్యక్షమైనాడు. సగం పురుషుడు సగం స్త్రీగా తన ముందు సాక్షాత్కరించిన దివ్య రూపం చూసి మొదట బ్రహ్మ ఆశ్చర్యం చెందాడు. తర్వాత ఆ రూపానికి గల మహత్తు అర్థం చేసుకున్నాడు. పరబ్రహ్మం నుండి సృష్టి కోసం పురుషుడు స్త్రీ రూపంతో ప్రకృతి అవతరించారని, సృష్టి ముందుకు సాగడానికి పురుషునికి ప్రకృతి సహచర్యం అవసరమని బ్రహ్మదేవుడు అవగతం చేసుకున్నాడు. ఇందుకోసం తనకు మార్గదర్శకం చెయ్యమని ఆ అర్ధనారీశ్వరుడిని కోరాడు. అర్ధనారీశ్వరుడు బ్రహ్మను చూసి, చతుర్ముఖ, జనసృష్టి నీవు చేయాలంటే సంతాన ప్రదాయిని, జీవసృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పగానే బ్రహ్మ విస్మయం చెంది, ఈ సావిత్రీదేవి ఎవరు, ఎక్కడ ఉంటుంది, అసలు అర్ధనారీశ్వరుడైన నీవు ఎవరు, నాకు తెలిసినది నారాయణ స్వరూపం ఒక్కటే అని నమస్కరించి అడిగాడు. అర్ధనారీశ్వరుడు, బ్రహ్మదేవ, ప్రకృతి పురుషుల కలయికతోనే సృష్టి జరుగుతుంది. నేను సృష్టి స్థితి లయ కార్యం కోసం శ్రీమన్నారాయణ నుంచి అవతరించిన పరమేశ్వరుడిని. నేను విష్ణువు ఏకాత్ములము. కేశవుడిగా విష్ణువు ఉంటే శివుడిగా ఈ రూపంలో నేను ఉన్నాను. శివకేశవులం అయిన మేమిద్దరం ఒకటే. మాలో ఎటువంటి భేదం లేదు. నా అర్ధశరీర భాగమైన స్త్రీ స్వరూపం గురించి వివరిస్తాను. పరదేవత అయిన ఈ శక్తి స్వరూపం నా నుంచి ఉద్భవించి నాలో సగమై ఉంటూ నాతో కలిసి ఉంది. పరాశక్తిగా నా అర్ధనారీశ్వరి అయిన ఈ ప్రకృతి విష్ణు వక్షస్థలంలో లక్ష్మీదేవిగా నివసిస్తుంది. త్రిమూర్తులమైన మనకు ఈ శక్తి స్వరూపం తోడు లేకపోతే సృష్టి స్థితి లయ కార్యాలు జరగవు. గాయత్రిగా సరస్వతిగా నీ వద్ద ఉండేది ఈ శక్తి స్వరూపమే అని గ్రహించుము. వీరి వలన నీకు బ్రహ్మజ్ఞానం, సర్వశాస్త్ర వేదజ్ఞానములు లభించింది అని జీవ సృష్టి నీవు చేయాలంటే నీ వద్ద సృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవి ఉండాలి. సావిత్రీదేవి గోలోకంలో కృష్ణుని సేవిస్తూ కృష్ణుడి సన్నిధిలో ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకొని నీ వద్దకు తెచ్చుకొనము. జీవ సృష్టి చేయగలుగుతావు అని ఆశీర్వదించి అర్ధనారీశ్వరుడు అదృశ్యమయ్యాడు. అర్ధనారీశ్వరుడు అంతర్ధానమయ్యాక బ్రహ్మదేవుడు కన్నులు మూసుకొని తన త్రికాల జ్ఞానమును ఉపయోగించి దివ్య దృష్టితో సావిత్రీదేవి గురించి తెలుసుకోవాలని పరబ్రహ్మ సృష్టి ఆరంభం నుంచి జరిగిన సంఘటనను వీక్షిస్తున్నాడు. పరబ్రహ్మ కృష్ణుడిగా అవతరించిన తర్వాత ఆయన వామభాగం నుండి స్త్రీ రూపంగా కృష్ణాదేవి అవతరించింది. కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన ఒక మగ శిశువుడు జన్మించాడు. ఆ బాలుడే వటపత్ర సాయి అయిన శ్రీ మహావిష్ణువు. కల్పాలు గర్భభారం భరించి జన్మించిన శిశువుని కృష్ణాదేవి వటపత్రంపై ఉంచి మహాజలతిలో వదిలివేసింది. నచ్చని కృష్ణుడు కృష్ణాదేవిని ఆమె అంశతో జన్మించబోయే అప్సరసలని వారికి సంతానం కలగదని శపించాడు. కృష్ణాదేవి తప్పు తెలుసుకుని కృష్ణుణ్ణి క్షమించమని కోరింది. మన్నించిన కృష్ణుడు శాపఫలంగా కృష్ణాదేవి సృష్టికి తోడ్పడదని తెలిసి ఆమె నుంచి ఇతర స్త్రీలను అవతరింపచేయాలని భావించాడు. ఫలితంగా కృష్ణాదేవి జిహ్వభాగం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది. మహాసరస్వతి వామభాగం నుండి లక్ష్మీదేవి, దక్షిణ భాగం నుండి రాధాదేవి అవతరించారు. లక్ష్మీదేవిని విష్ణువుకి సహధర్మచారిణి చేసి కృష్ణుడు సరస్వతి లక్ష్మీదేవితో గోలోకం చేరుకున్నాడు. గోలోకం చేరుకున్న కృష్ణుడు సృష్టి స్థితి లయ కార్యాన్ని ముందుకు సాగించడానికి వీలుగా తనను విరూపణిగా చేసుకున్నాడు. దక్షిణ భాగం కృష్ణుడు అయితే వామభాగం నుండి మరొక దివ్య పురుషుడు అవతరించాడు. అతడు వ్యాఘ్ర చర్మం ధరించి శరీరమంతా భస్మం ధరించి ఉన్నాడు. జటాజూటంతో 3 నేత్రాలు, పంచముఖాలు కలిగి శుద్ధ జ్ఞాన స్ఫటికంలా మెరిసిపోతున్నాడు. హస్తంలో త్రిశూలం కలిగి పటీసం ధరించిన ఆ దివ్య పురుషుడు సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు. సర్వేశ్వరునికి జోడిగా ఉండటానికి కృష్ణుడి వామభాగం నుంచి కృష్ణప్రియ, విష్ణుమాయ, సర్వశక్తి స్వరూపిణి దేవి స్వరూపాలన్నింటికీ బీజరూపిణి మూల ప్రకృతి అయిన దుర్గాదేవి అవతరించింది. కృష్ణుడు వారిద్దరిని ప్రసన్నంగా చూసి, మీరు పరబ్రహ్మ అయిన నా నుంచి అవతరించిన ప్రకృతి పురుషులైన పరాశక్తి పరమేశ్వరులు. నా దేహంలోని వామభాగం నుండే మీరిద్దరు అవతరించారు కనుక మీరు అర్ధ శరీరులై కలిసి ఉండి దేహులైన అర్ధనారీశ్వరులుగా విరాజిల్లుతారు. దుర్గమమైన ఈ దుర్గా శక్తితోనే సమస్త జీవ చైతన్యం జరుగుతుంది. పరాశక్తి అనుగ్రహం ముగిసిన జీవులను లయం చేసే లయకారుడిగా పరమేశ్వరుడు ఉంటాడు. పరాశక్తి పరమేశ్వరులారా, జలదిలో వటపత్రము బాలునిగా శయనించి
పూర్ణరూపం దాల్చిన శ్రీ మహావిష్ణువు వామభాగం విష్ణుమాయగా దుర్గాదేవి మహాదేవునిగా నీవు అవతరించి విష్ణువుకి సరిసమానులై సృష్టి కార్యంలో ఆయనకు సహకరించండి అని దిశానిర్దేశనం చేశాడు. సరేనని పరాశక్తి పరమేశ్వరుడు అదృశ్యమయ్యారు. అనంతరం కృష్ణుడి నాభి చతుర్ముఖుడు చతుర్భుజుడు అయిన దివ్య పురుషుడు దండ కమండలాలు ధరించి అవతరించి కృష్ణుణ్ణి స్తుతించాడు. కృష్ణుడు సంతసించి చతుర్ముఖ మహాజలదిలో యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి నువ్వు ఆవిర్భవించాలి. శ్రీ మహావిష్ణువు అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించి ప్రతి బ్రహ్మాండంలో విష్ణువుగా అవతరిస్తాడు. నీవు ఒక్కొక్క బ్రహ్మాండంలో గల విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మగా అవతరించి సృష్టికర్తగా బాధ్యత నిర్వర్తించుము. మూల బ్రహ్మవైన నీ ప్రతి రూపాలే ఈ బ్రహ్మాండాల బ్రహ్మలు అవుతారు. అయినా వారికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే ఇతర బ్రహ్మాండాలలో ఉన్న బ్రహ్మలు కూడా ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అందరూ తమకు జన్మనిచ్చిన మహావిష్ణువునే తమ తండ్రిగా తమ జగత్కర్తగా భావిస్తారు. నీవు వెంటనే వెళ్ళి మహాజలదిలో శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉదయించే పద్మం నుండి అవతరించుము అని ఆదేశించాడు. మరుక్షణం చతుర్ముఖుడు అదృశ్యుడై మహావిష్ణువు నాభి కమలం నుంచి అవతరించాడు.